సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. త్యాగరాజు అంతరంగం, త్యాగరాజు గారి రచన నౌకా చరిత్ర మీద ఈరోజు ప్రసంగం ఉంటుంది. ఈ ప్రసంగాల్లో ఆచార్య బి రాధ గారు ధారావాహిక ప్రసంగాలు చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 10వ ప్రసంగం. ఆచార్య రాధ గారికి స్వాగతం. నమస్తే సార్. నమస్తే, అందరికీ నమస్కారం. ఈరోజు త్యాగరాజ మనో అంతరంగం అనే శీర్షికన సంస్కృతి సంపద అనే ఛానల్ను నిర్వహిస్తున్న ప్రొఫెసర్ బిట్టు వెంకటేశ్వర్లు గారు త్యాగరాజు మీద ఇంకో కోణంలో మాట్లాడమని అడిగారు. దానికి గాను నేను త్యాగరాజ విరచిత యక్షగానం, అంటే దీనికి ఏ నాటకం అని కూడా అంటారు. సో అది ఆయన 2 గేయ నాటకాన్ని రచించారు. ఒక గేయ నాటకం ఏమో నౌకా చరిత్రం, తర్వాత రెండోది ప్రహ్లాద భక్త విజయం. అయితే దీనికి ముందు ఒక ప్రస్థానం గురించి నేను మాట్లాడాల్సి వస్తుంది. మనకేంటంటే మన సాహిత్య సంపదని తీసుకుంటే మనకి శతాబ్దాలుగా మనకి తెలుగు సాహిత్యం, మనకి నన్నయ్య 11th సెంచరీ అని చెప్తారు, ఆ తర్వాత ఆయన రచనలు ఇవన్నీ. బట్ సంగీత కోణంలో తీసుకుంటే మనకి జయదేవుడి నుంచి మనం తీసుకుంటాం. అయితే అది కూడా పరిణామ క్రమంలో మనకి ఈ రెండిటి, అంటే సాహిత్యం సంగీతం తాలూకా ఒక సమ్మిళితమైనటువంటి ప్రక్రియలు చాలా జరిగాయి. ఆ ప్రక్రియల్లో యక్షగానాలు, ఇందులో నాటకం కూడా ఉంటుంది. యక్షగానాలు ఏంటంటే మనకి మొట్టమొదట 16వ శతాబ్దంలో కందుకూరు రుద్రకవి అనేటటువంటి ఆయన సుగ్రీవ విజయం అనేటటువంటి రచన చేసినట్లుగా మనకి పెద్దల తాలూకా అభిప్రాయం బట్టి తెలుస్తున్నట్ట. ఇది ఏంటంటే మీకు సాహిత్యాన్ని తర్వాత సంగీతాన్ని, అంటే యక్షగానం అంటే ఇది మనకి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా దానికి పేరు ఉంటుంది. కొన్ని చోట్ల యక్షగానం అంటారు, కొన్ని చోట్ల దానిని బయలాటం అంటారు, అంటే బయట ప్రదర్శించేటటువంటి ఒక ఆటగా చేస్తారు. తర్వాత నెక్స్ట్ వీధి నాటకం అని, ఇవన్నీ అంటే కొంత సారూప్యతలు ఉంటాయి, కొంత వైవిధ్యాన్ని కూడా ఉంటాయంట. అయితే ఇవి ఏంటంటే పాత్రలు పాత్రధారులతో పాటు కొన్ని చోట్ల వాళ్లే పాడతారు, గాత్రాన్ని వాళ్ళు ఇస్తూ, కొన్ని చోట్ల గాత్రం వేరే వాళ్ళు ఇస్తూ, వీధి నాటకం వీటిల్లో కొన్ని చోట్ల. అయితే ఇక్కడ ఏంటంటే మనకి మన వాగ్గేయకారులు ఏంటంటే ఆ నాటకీయతని, ఆ నృత్యాన్ని, నాటకాన్ని, వీటినన్నిటినీ కొంచెం సడలించి గేయ నాటకం, అంటే ఇక్కడ గేయమే ప్రధానం, వీటిని అంటే గేయంగా ప్రదర్శిస్తే అది ఒక ఆపేరా లాగా. అంటే మనకి వెస్ట్రన్ సైడ్ మనకి ఒక రూపకం ఉంది, దానిని ఆపేరా అంటారు. సో అలాగా ఒక సంగీత రచనని తీసుకురావడం మనకి కనిపిస్తుంది అన్నమాట. సో ఇది ఏంటంటే మనకి ఈ 17-18 శతాబ్దాలలో మహారాష్ట్రులు, నాయకరాజులు తెలుగు సాహిత్యాన్ని చాలా వాళ్ళు ప్రబలంగా ప్రేమించి అందులో సాహిత్య రచనల్ని కవుల చేత, వాగ్గేయకారుల చేత చేయించి ఎన్నో రచనలు వాళ్ళు తీసుకొచ్చారు. ఆ కోవలోనే ఈ యక్షగానాలు. స్వతహాగా కొంతమంది మహారాజులు కూడా, శరభోజ మహారాజు, వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళు కూడా వాగ్గేయకారులై వాళ్ళు కూడా రచించారు. సో దీనికి ప్రస్థానం ఇలా ఉంటే, దీని గురించి మనకి యక్షగానం గురించి మన గ్రంథాల్లో వాటిలో పరిశీలిస్తే ఏంటంటే చాలా నిదర్శనాలు కానీ లేకపోతే దాని గురించినటువంటి రెఫరెన్సెస్ చాలా ఉన్నాయి. ఒక రెఫరెన్స్ తీసుకుంటే పాల్కురికి సోమన గారు రచించినటువంటి పండితారాధ్య చరిత్రంలో కడును అద్భుతముగా కంభసూత్రము లడరంగా
బొమ్మల నాడించువారు అదట గంధర్వ యక్షగాన విద్యాధరులై పాత్రలు నాడించినారు అనేటటువంటి ప్రస్తావన 12వ శతాబ్దిలో ఉంది. అదే కాకుండా ఇంకో ప్రస్తావన తీసుకుంటే మరులు నృత్యంబు జగము మరులు కొలువు కీర్తింతురెద్దాని కీర్తి గంధర్వుడు గాంధర్వమున యక్షగాన సరణి అని శ్రీనాథుడు భీమఖండంలో 15వ శతాబ్దంలో ద్రాక్షారామంలో అంటే ఆంధ్ర ప్రాంతంలో ఈ నృత్య రీతులు ఉన్నట్లు ఆయన చెప్పడం జరిగింది. తర్వాత ఇంకొక ప్రస్తావనలో ఇది ఏంటంటే ఒక రకమైనటువంటి ఒక తెగవారు, ఆటవిక తెగవారు వాళ్ళు ప్రదర్శించినట్లు అది తర్వాత పరిణామ క్రమంలో నాగరిక సమాజంలో అది ఆ రచన అది పరిణితి చెంది ఆ రచన జన ఆమోదం పొందిందని కూడా చెప్తారన్నమాట. ఈ ఈ రకమైనటువంటి రచన రాజుల తరగ సభల్లో, తర్వాత దైవ క్షేత్రాల్లో, నగరాల్లో, తర్వాత నెక్స్ట్ వచ్చేటటువంటి పాత్రల్లో కూడా కొంత వైవిధ్యతని సంతరించుకున్నాయి. మనకంటే యక్షగానాల్లో వాటిలో చూస్తే ఏంటంటే సింగుడు అనేటటువంటి పాత్ర అంటే విదూషక పాత్రలు హాస్యాన్ని మేళవించడానికి, తర్వాత కోణంగి అనేటటువంటి పాత్రలు ఇవి యక్షగానానికి సంబంధించినటువంటివి. తర్వాత వీటిల్లో ఏంటంటే ఇతిహాసకు సంబంధించినటువంటి గాథల్ని వాటిని అంటే నల చరిత్ర అని, లేకపోతే రాముడు రామ కళ్యాణం, లేకపోతే రామ వనవాసం ఇలాంటి ఇత్యాది హరిశ్చంద్రోపాఖ్యానం అంటే పౌరాణిక గాథల్ని తీసుకొని వాటి మీద రచించినటువంటి మనకి ప్రస్తావనలు ఉన్నాయన్నమాట. తర్వాత ఏంటంటే ఈ ప్రస్తావన క్రమంగా తగ్గి నాటకీయత ఇవన్నీ తగ్గి సంగీతానికి మాత్రమే ప్రాధాన్యత మనకి గోవింద దీక్షితులు వారి రచనలో కూడా దీని గురించినటువంటి ప్రస్తావనలు మనకి 1628లో అక్కడ రాజసభల్లో ప్రదర్శించినట్లుగా మనకి కొన్ని ఉదాహరణలు ఉన్నాయన్నమాట. అయితే ఈ రకమైనటువంటి ఈ పరంపర మనకి త్యాగరాజు వారు ఏంటంటే మనం చెప్పుకున్నట్లుగా నౌకా చరిత్రం ఆయన రాశారు. అప్పటికి ఏంటంటే ఆ కాలంలో యక్షగానాలు షహజీ మహారాజు రచించినటువంటి శంకర పల్లకి సేవా ప్రబంధం అని, తర్వాత గిరిరాజ కవి త్యాగరాజు తాతగారు ఆయన కూడా కొన్ని యక్షగానాలు చేశారని, షహాజీ మహారాజు అయితే 7 యక్షగానాలు సహేంద్ర విజయం, రాజమోహన కొరవంజి, లీలావతి పరిణయం అనేటటువంటి, తర్వాత అలాగే శరభ భూపాల కురవంజి అనేటటువంటిది, తర్వాత తులజాజి అనేటటువంటి ఆయన శివకామ సుందరి పరిణయం అని ఇత్యాది రచనలు చేసినట్లుగా మనకి ప్రస్తావనలు ఉన్నాయన్నమాట. అయితే ఈ యక్షగాన రచనా స్వరూపాన్ని పరిశీలిస్తే మనకి సకల దేవత స్వరూప స్థుతిగా మనకంటే మనకి భామా కలాపం చూసినా వీటిలో చూస్తే ఏంటంటే మనకి ఒక నాంది ప్రస్తావన అని మనం చెప్పుకుంటాం కదా, అట్లాగా దేవతా ప్రార్థనను ప్రారంభించుకుంటూ ఆ తర్వాత ఆ రచయిత లేకపోతే వాగ్గేయకారుడు ఆ రచన ఎందుకు చేయవలసిన పరిస్థితి వచ్చిందని, తర్వాత ఆ రచయిత గురించినటువంటి విశేషాలు, ఆయన తాలూకా కులం గురించి, లేకపోతే ఆయన వంశం గురించి, తల్లిదండ్రుల గురించి ఇత్యాది విషయాలు చెప్తూ తర్వాత కథాక్రమం తెలిపేటటువంటి సూత్రధారుడు వాక్యాలతోటి ఇది ప్రారంభమవుతూ ఈ రచన సాగుతుందన్నమాట. అయితే మనకి నౌకా చరిత్రం ఒక 2 భాగాలుగా ఉండి ఇందులో ఏంటంటే మొదటి భాగం ఏంటంటే కొన్ని 11 దరువులు, అందులో 28 పద్యాలు, 26 వచనాలతోటి, తర్వాత నెక్స్ట్ సెకండ్ హాఫ్ లోనే ఏంటంటే ఈ 10 దరువులు, తర్వాత 19 పద్యాలు, 25 వచనాలు, తర్వాత చివరిగా ఫలశ్రుతి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ఏంటంటే ఆ రచనని ఆయన ఒక గేయ నాటకంగా అంటే పాడుకొని
ఆ కథని వర్ణించేట్లుగా ఆయన రచన చేస్తారన్నమాట. అయితే ఈ నౌకా చరిత్రం గురించి మనకి చాలా ప్రసిద్ధ గ్రంథాలు లేకపోతే గ్రంథకర్తలు చాలా విషయాలు చెప్పారు. అయితే దీని గురించి ఒక చిన్న మాట ఏంటంటే, ఇది నేను మద్రాసు విశ్వవిద్యాలయంలో నేను ఎంఫిల్ చేసేటప్పుడు మా సీనియర్ విద్యార్థిని అయినటువంటి డాక్టర్ భగవతి గారని, ఆవిడ మా ప్రొఫెసర్ గారు డాక్టర్ సీత గారి సూపర్విజన్ లో ఆవిడ పిహెచ్డి నౌకా చరిత్ర మీద చేశారు. అయితే ఈ నౌకా చరిత్రం చేయడానికి ఒక ఉదంతం ఏంటంటే, దీనికి సంబంధించినటువంటి ఒక ప్రతి అది ఏంటంటే వాలాజాపేట వారు రచించినటువంటిది సరస్వతి మహల్ లైబ్రరీలో ఉంటే, దానిని వీళ్ళు మా మేడం వాళ్ళు డాక్టర్ సీత గారు వాళ్ళందరూ ఆ ప్రతిని వారు ఆ వారితో ఆ అధికారులతో మాట్లాడి ఆ ప్రతిని తీసుకొని ఆ ప్రతి ఆధారంగా ఈ నౌకా చరిత్రం అనేటటువంటి పిహెచ్డిని భగవతి గారి ద్వారా చేయించారన్నమాట. సో ఆ సందర్భంగా ఆ ఆడియో కూడా వారు రిలీజ్ చేయడం జరిగింది. అందులో నాకు ఆ పద్యాల్ని తెలుగు అమ్మాయిగా నన్ను పరిచయం చేస్తూ సో ఆ పద్యాలను పాడేటటువంటి అవకాశం కూడా ఇచ్చారు. అదొక నాకు మంచి సదవకాశం కింద నేను భావిస్తాను అన్నమాట. అయితే ఇక్కడ ఏంటంటే ఈ నౌకా చరిత్రం మనం చెప్పుకున్నట్లుగా గేయ నాటకం. ఇది సూక్ష్మంగా మనకి కథని గురించి తెలియజేయాలంటే ఇది ఒక బెంగాలీ కథ ఆధారంగా చేసుకొని చేసినట్లు. అంటే ఇక్కడ ఏంటంటే కృష్ణుడు గోపికలు మధ్య జరిగేటటువంటి ఒక కథ. ఇది ఆ అంటే ఇది కాల్పనిక కథ. అయితే ఇక్కడ ఏంటంటే కృష్ణుడు ఒక చిన్న బాలుడి కింద, ఆ చిన్న బాలుడు గోపికలు వాళ్ళందరూ యమునా ఆ యాత్ర నదీ యాత్ర చేద్దామని వాళ్ళు అనుకోవడం. ఆ నదీ యాత్ర చేసేటప్పుడు ఏంటంటే వాళ్ళు కృష్ణుడు చిన్నవాడు కాబట్టి ఆయన్ని తీసుకెళ్లకుండా మనమే వెళదామని వాళ్ళు ముచ్చటించుకుంటే, అది సర్వాంతర్యామైనటువంటి కృష్ణుడు తెలుసుకొని నేను కూడా మీతో వస్తానని మారాన్ చేయడం. దానికి ఆ గోపికలు నువ్వు చిన్నవాడివి కదా, నువ్వు ఎట్లా వస్తావు అని అనడం. కానీ వాళ్ళతో మొత్తం మీద కృష్ణుడే నెగ్గి నేను మీతో వస్తాను, మీతో ఉంటాను, నేనేమి మారాన్ చేయను అని చెప్పడం. వాళ్ళు వెళ్ళడం, వెళుతూ చక్కగా మంచి మంచి పాటలు పాడుకుంటూ వెళ్తూ ఉంటారు. అని వాటిని దరువులు అంటారు అన్నమాట. కీర్తనలు అన్నారు దరువు. ఇవి పాడుకుంటూ వెళ్తూ ఉంటే మధ్యలో ఈ కృష్ణ మాయ అక్కడ ఏంటంటే అకస్మాత్తుగా ఒక గాలి పెను తుఫాన్ రావడం, ఆ పెను తుఫాన్ లో ఓడ మునిగిపోవడం. ఆ మునిగిపోతే వీళ్ళందరూ గోపికలందరూ మునిగిపోతూ ఉంటారు. అప్పుడు వాళ్ళకి ఏంటంటే ఎట్లా మేము ఇలాగా కృష్ణుడు కూడా తీసుకెళ్తున్నాం, ఎలాగా మాకు గతి, మేము ఎలాగా మళ్ళా ఈ నదిని దాటుకొని మేము బయటకు వస్తాం అనేటటువంటి ఒక చింతన మొదలయ్యి అందులో ఎన్నో రకమైనటువంటి దరువులు పాడతారు. సో పాడిన తర్వాత ఒక పరిస్థితి వచ్చేసరికి ఇంకా వాళ్ళు మన చేతిలో లేదు, ఇది విధి నాటకం అని చెప్పి అనుకొని అప్పుడు కృష్ణుడు వీళ్ళిద్దరు సంవాదంతో ఆ తర్వాత కృష్ణుడు వాళ్ళకి చెప్పడం, మీరు నన్ను ధ్యానం చేయండి, నన్నే ధ్యానం చేస్తే తర్వాత మీరు ఇక్కడ ఏంటంటే త్యాగరాజు మీరు నమస్కారం పెట్టండి, నాకు నమస్కారం పెడితే మీకు ఈ కల్లోలం అంతా ఆగిపోతుంది అని చెప్పడం. అయితే దీనికి ఇంకో కథనం కూడా ఉంది. అదేంటంటే వాళ్ళని వివస్త్రాలుగా చేసి మీరు నన్ను నమస్కరించండి అని అంటాం. ఇది త్యాగరాజు ఏంటంటే ఆయన ఒక సున్నితమైనటువంటి ఒక వాగ్గేయకారుడు. తర్వాత కొన్ని నియమాలకి కట్టుబడినటువంటి వాడు కాబట్టి ఆయన ఆ ప్రస్తావన తీసుకురాకుండా సో గోపికలు కృష్ణుడికి ధ్యానం చేయడం, ఆ తర్వాత తిరిగి యమున చక్కగా ఆ ప్రవాహం హాయిగా వాళ్ళకి సాగేటట్లుగా చేయడం, తర్వాత వీళ్ళు తిరిగి క్షేమంగా ఇళ్ళకి చేరడం.
ఇది కథ సూక్ష్మంగా జరిగేటటువంటిది. అయితే ఈ కథ ఎంత రసవత్తరంగా సాగుతుందంటే మనకి వాళ్ళ ప్రతి దరువు ఒక అందమైనటువంటి దరువుని ఆయన రచించారంట. తర్వాత ఆయన ఈ ధాతుమాతులు అంటే సాహిత్యం సంగీతం ఆ రెండు సమాశ్రయంతో పరిమితితో కూడినటువంటి రాగాల ఎంపిక కూడా సురటి, తర్వాత సౌరాష్ట్ర, ఘంట, ఉన్నాగవరాళి, మోహన, వరాళి, భైరవి ఇలా ఎన్నో రాగాల్ని ఆయన తీసుకొని తాళాలు కూడా ఆది తాళం, రూపక తాళం, చాపు తాళం ఇలాంటి తాళాలు తీసుకొని ఆ రచనలు చేశారన్నమాట. ఇక్కడ ఏంటంటే దరువుల్లో మనకి అంటే కీర్తనల్లో మనం చెప్పుకున్నట్లుగా మనకి కృతులు, కీర్తనలు అనేటటువంటి రెండు రకాలైనటువంటి రచనలు ఉన్నాయి. వాటిలో అముఖ్యాంగాలు అనేటటువంటి ఒక భాగం కూడా ఉండడం. అయితే ఈ దరువుల్లో ఏంటంటే మనకి ముఖ్యంగా కొన్ని రకాలైనటువంటి దరువులు అంటే ఆ కథకి తగినట్లుగా రచనలు కనిపిస్తాయి. అందులో ఏంటంటే ప్రవేశ దరువు. ఇక్కడ ఈ ప్రవేశ దరువు ఎందుకనంటే ఆ సూత్రధారుడు ఎవరైతే ఉన్నాడో ఆయన రావడం, ఆయన ఈ కథని నెరేట్ చేసి చెప్తాడనమాట. ప్రవేశ దరువు, ఉత్తర ప్రత్యుత్తర దరువు. ఇక్కడ ఆ అక్కడైతే ఎవరైతే ఆ పాత్రధారులు ఉంటారో ఇక్కడైతే కృష్ణుడు గోపికల మధ్య ఉత్తర ప్రత్యుత్తరం. ఆయన ఒకటి అడుగుతారు, వీళ్ళు ఒకటి సమాధానం, వీళ్ళు ఒకటి అడుగుతారు, ఆయన ఒక సమాధానం. అలాగే వర్ణన దరువు అంటే ఆ ప్రదేశాలు, ఆ యమున నది గురించి ఆ వాటిని అన్నిటి గురించి ఆ వర్ణన ఉంటుంది. తర్వాత కోలాట దరువు, వాళ్ళందరి మధ్యలో ఆడుతూ ఉంటే అదొకటి. తర్వాత స్వగత దరువు, వీళ్ళు ఏంటంటే బాధపడేటటువంటి దశలో సో అక్కడ వాళ్ళు స్వగతంగా ఎందుకు చింతించడం, లేకపోతే ఎందుకు మేము ఈ పరిస్థితి వచ్చాము అని చెప్పి అలా వాళ్ళలో వాళ్ళు బాధపడేటటువంటి దరువులు. సంవాద దరువు, మధ్యలో సవాలు అంటే నువ్వెందుకు వచ్చావయ్యా, నువ్వు రావడం వల్లే మాకు ఇది జరిగిందని చెప్పి ఇట్లాంటివన్నీ. సో ఈ ప్రతి దరువు ఒక మంచి రాగభావం గాని సాహిత్య భావం గాని అవి మనకి కోకొల్లలుగా కనిపిస్తాయి అన్నమాట. మనకి ఆ ప్రతి దాని ఏమిటంటారు రచనలోని త్యాగరాజు తాలూకా ముద్ర మనకి ఎంత అందంగా ఉంటుందన్నమాట. ఆయన ఫస్ట్ రచనలో ఇందులో కందార్థాలు ఉన్నాయి, తర్వాత శార్దూలు మనకి వృత్తాలు ఉన్నాయి కదా, అంటే తెలుగు సాహిత్యం తెలిసిన వారికి. తర్వాత మత్తేవం, శార్దూలము, ద్విపద, తర్వాత సీస పద్యాలు ఇలాంటివన్నీ వృత్తాలతో పాటు కందం ఇవన్నీ తెలుగు సంబంధించినటువంటి పద్యాలు కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ మొదటిగా ఏంటంటే మనకి ఫస్ట్ శ్రీ అనేటటువంటి అక్షరంతో మనకి రచన అంటే తెలుగు మనకి యక్షగాన రీతిని కానీ లేకపోతే తెలుగు రచనలు కానీ పరిశీలిస్తే ఇది శ్రీ అనేటటువంటి ఒక శబ్దంతో రావాలని. అందుకని ఈయన శ్రీగణనాథ పరాత్పర గీస సురేశ వంద్య వేగమనిను గొల్చద నను బాగుగ పాలింపవయ్య ఏణీలోచన పల్లవ పాణి అలి నీలవేణి వాణి పావననత గీర్వాణి అనయము మృక్యదవాణి నా జిహ్వయందు వసింపగదే. అలాగే మృక్యద దేశిక వరుణకు మృక్యద ధర్మార్థ కామ మోక్షప్రదకు మృక్యద పదముల కనిసము మృక్యద శ్రీరామకృష్ణ మోదాఖ్యునకు ఇలా సత్కవులకు మృక్యద తెలియగ పద్యములు కృష్ణదేవుని పైనే
నే లలితముగా రచించిన పలుకుల తప్పొప్పులున్న పాలింతురుగా కాకర్లాంబుది చంద్రుడు శ్రీకరుడగు త్యాగరాజ చిత్త నివేశ నౌకాచరితమునచ్చద శ్రీకాంత చిత్తగింపు శ్రీ రఘురామ ధరలో హరికృత నౌకాచరితమును విన్నవారు సన్మార్గముచే చిరజీవితులై చలగుచు వరసుత ధనములను బడసి వర్ధిల్లుదురే అని ఇక్కడ ఏంటంటే ఆయన ఫలశ్రుతిని చెప్పడం, తర్వాత గురు సమర్పణం చేయడం, సత్కవుల్ని అక్కడ ఆ టైంలో ఉండేటటువంటి ఆ కాలంలో ఉండేటటువంటి సత్కవుల్ని కూడా తన తోటి కవుల్ని కూడా మృక్కుతూ చెప్పడం ఆయన సంస్కారానికి అది ఒక ప్రతీకగా చెప్పచ్చు. తర్వాత ఈ కథా ప్రారంభం చెప్తున్నాడు. చిత్రం బేమని విన్నవింతు వినరే చిన్మాతృడవు కృష్ణు చారిత్రం బెల్ల వినంగ నిండు సుఖముల్ రేపల్లెలో దోచగన్ పత్రాహారము చేత నిర్మమతులై బ్రహ్మజ్ఞులవు రీతిగాన్ పుత్రాగార ధనంబున్ మరచిరే పుణ్యాత్ములవు గోపికల్. సో ఇది కథా ప్రారంభం చేస్తారన్నమాట. సో ఈ విధంగా ఏంటంటే ఆయన కృష్ణుడు తాలూకా నౌకా చరిత్రను చెప్పుకుంటూ, తర్వాత ఏంటంటే వారి నౌకాయాత్ర ప్రారంభమై అక్కడ సొరటి రాగంతో స్టార్ట్ చేశారు మొట్టమొదటి దరువు. శృంగార్యుచుకొని వెడలిరి శ్రీకృష్ణునితో సంతోషముగా శృంగార్యుచుకొని వెడలిరి శ్రీకృష్ణునితో అంగరంగ వైభోగముతో గోపాంగనమణులు ఎంతో అంగరంగ వైభోగముతో గోపాంగనమణులు ఎంతో సొగసుగా శృంగార్యుచుకొని వెడలిరి శ్రీకృష్ణుని తో నవ్వుచుకులు కూచునొకతే కోపున పువ్వులు మూడు చూచు నొకతే దువ్వుచు కురులను నొకతే కృష్ణుని రౌవసేయుచును ఒకతే వేడ్కగా శృంగార్యుచుకొని వెడలిరి శ్రీకృష్ణుని తోను సారసాక్షయను చోకతే కను సైగను పిలుచుచు నొకతే రారాయనుచును ఒకతే త్యాగరాజు సకుడనుచు ఒకతే వేడ్కరా శృంగార్యుచుకొని వెడలిరి శ్రీకృష్ణుని తోను. తర్వాత నెక్స్ట్ కోలాట దరు. ఇక్కడ ఏంటంటే చక్కగా వాళ్ళందరూ ముస్తాబై అందరూ చక్కగా అన్ని రకాలైనటువంటి దుస్తులు, తర్వాత హారాలు, మణులు ఇవన్నీ అంటే వైభవంగా చక్కగా వాళ్ళందరూ తయారీ నౌకా విహారానికి చక్కగా ఆనందంగా వెళ్ళడానికి వాళ్ళు సన్నద్ధం అవుతారు. అప్పుడు వాళ్ళు ఏంటంటే అందులో కోలాట దరు వాళ్ళ ఆ క్రీడలో చూడరే చలులరయమునా దేవి సొగసెల్ల సంతోషముగా చూడరే చలులర యమునా దేవి సొగసెల్ల సంతోషముగా ఎర్రని పంకెరుగములే అందు ఇంపైన భృంగనాదములే
ఇసుక తిన్నెలు ఎంత తెలుపే మేను ఇంద్ర నీలము వంటి నలుపే పొద పొల తూలర పొదరిడే తేనెలొలుపు ఖర్జూరపు పండ్లే కోకిలములు బ్రోసెనే వరుడు కుసుమ శరములేసనే చల్లని మలయ మరుతమే కృష్ణ స్వామిని కూడేది సతమే రాజావదనలర కనరే త్యాగ రాజ సఖుని పాట వినరే అని ఆ యమున నదిని గురించి, తర్వాత ఆ ప్రదేశాన్ని గురించి మన కళ్ళకు కట్టినట్లుగా ఈ కోలాడ దరువులో ఆ యమునా నది సొగసుని, అక్కడ ఉండేటటువంటి ఆ నదీ తీరం ఎలా ఉంది, అక్కడ చెట్లు లతలు పుష్పాలు ఇవన్నీ ఏ రకంగా మనకంటే ఒక వర్ణనని మనకి చూపించడం అంటే కళ్ళకు కట్టినట్లుగా ఆయన రచిస్తారు. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఆడవారు ఎల్లగూడి మనము ఆడుదామా హరిని వేడి, కృష్ణుడు చూడగా మనము జలక్రీడ సల్పి మంచి దినము, కమలనేత్రుని వాస సుఖమా వాడగట్టు చేర్ప మన తరమా. ఇక్కడ ఏంటంటే ఆయన తీసుకెళ్తే మంచిదా, సో ఈ సందిగ్ధంలో వాళ్ళు ఒక్కొక్కళ్ళు దాని ఏమిటంటారు కొంచెం డిస్కస్ చేసుకుంటూ సంభాషించుకుంటూ వాళ్ళు అడుగుతారు అనమాట. అప్పుడు ఏంటంటే కృష్ణుడు మీరు ఎట్లా వెళ్తారే, నేను లేకుండా ఎట్లా వెళ్తారు అని చెప్పి ఇక్కడ ఒక ద్విపదం ఉంటుందన్నమాట. పురుషుండు లేకనే పూబోణులర తరుణులకెప్పుడైన తగదు సాహసము, భామలు సంతోషపడి ఉండు వేళ కాము కూడా చోట కారాదు కృష్ణ, బలిమిని సరసంబు బాగుగాదు సుమి, కలనైన సౌఖ్యంబు కలుగరెన్నటికి, పరకాంతలను చూచి భయమితలేక వెరి మాట బల్కేవు వేటగా కృష్ణ, మీకు సేబంబ్యదు మిక్కిలి కల్గా ప్రకటంబుగా నేను బల్కితి సుమ్మి, పసిబాలుడే నీవు భాగము తెప్ప శశిముఖ చరిపింప శక్తియు గలదే, నను విన తృణమైన నడచునయనుచు మునువేద సహస్రముల్ మొరపెట్టి వినరే, జీవుల పాలింతు శ్రీహరి రీతి గోవులు వేలని వేయైన గొల్లనేనొకడ, పాలన సేతునే బాగా మనవి అలకించుడు మీరు అలివేణులారా. ఇలాగా ఈ గోపికలు కృష్ణుడి మధ్య వాళ్ళు అంటే నను వినాతృణమైన నడుచునా, సో అక్కడే హింట్ ఇస్తాడనమాట ఆయన ఒక అన్యాపదేశంగా వాళ్ళకి, నేను లేకుండా మీరు ఎలాగ వెళతారు అని చెప్పి. సో ఈ విధంగా ఇంకా నెక్స్ట్ దరువుల్లో తీసుకుంటే ఇక్కడ జలకమాడేటటువంటి సౌరాష్ట్రలో ఇక్కడ వీళ్ళ ఆనందం, తర్వాత వాళ్ళు ఒక్కొక్కరు చక్కగా కేరింతలు కొట్టుకుంటూ వాళ్ళు చేయడాన్ని ఇక్కడ మనకి దరువుల్లో చూపిస్తారు. ఏమని నమ్ముకొందుము కృష్ణ ఎందుకింత వదు, జలకమాడు వేళ వలువలు నేతి మమ్మలయం
చెప్పగా లేదా కృష్ణ ఏమని నెరనమ్ము కొందుము కృష్ణ ఎందుకింత వాదు ముదితల రమ్మని తిలకములిడి పంట మోమి నొక్కలేదా ఏమని నెరనమ్ము కొల్తుము కృష్ణ ఎందుకింత కాదు. ఇలా ఏంటంటే ఆయన మీద చాడీలు, అంటే ఆయన చేసిన కొన్ని కొన్ని ఆ ఎన్నో చిలిపి పనులు చేశాడు కాబట్టి అవన్నిటిని నువ్వు నీవు వెన్నారగించి తరుణుల మోమును పూసిపోలేదా, వదిన గారి చందమున వచ్చి పావడ వదిలించిపోలేదా, ఇలాగా ఒక్కొక్క ఆయన తాలూకా చిలిపి వ్యవహారాన్ని అంతటినీ ఈ గోపికలు వాళ్ళు విన్నవిస్తూ, అందువల్ల నువ్వు వద్దయ్యా, నువ్వు వస్తే ఇవి నౌకా విహారం సరిగా నడవదు అనేటటువంటి దానికి ఆయన ప్రతిగా ఇంకొక దరువులో ఆయన మునుమందరగిరి మునుగ కూర్మమై వీపున దాల్చకలేదా, ఏమేమో తెలియక పలికారు చెలులారా నా మీద దయలేదా అని ఆయన ఉత్తర ప్రత్యుత్తర దరువు అని ఉంటారు. సో ఇలా ఏంటంటే ఇవంతా ఈ దరువులతోటి చక్కటి కథాగానంతో ఈ మంచి మంచి రాగాలతోటి ఈ నౌకా చరిత్ర నడుస్తుంటుంది అనమాట. తర్వాత వచ్చే భాగంలో ఇంకొన్ని దరువులతోటి ఆ కథాని తెలియజేస్తాను. అంతవరకు నమస్తే. త్యాగరాజు అంతరంగం నౌకా చరిత్ర పై ఆచార్య బి రాధ గారు చేసిన ధారావాహిక ప్రసంగానికి ధన్యవాదాలు. నమస్తే సార్.